బ్రేకింగ్ న్యూస్ బండి భగీరథను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు వాళ్ళ మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు కస్టోడియల్ ఎంక్వైరీ కోరుతున్నారు పోలీసులు. మరోవైపు బండి భగీరథ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా మరో సెక్షన్ను జోడించారు పోలీసులు. ఒకే బాధితురాలపై పలుమార్లు అత్యాచారం చేసిన ఆరోపణలతో BNS 64 సెక్షన్ను కూడా జోడించినట్టు సమాచారం. ఇక డిఫెన్స్ బెయిల్ పిటిషన్ వేసేందుకు భగీరథ తరపు న్యాయవాదులు కూడా సిద్ధమవుతున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు అంటున్నారు భగీరథ తరపు లాయర్లు. ఇప్పటికే భగీరథ స్వచ్ఛందంగా లొంగిపోయి విచారణకు సహకరిస్తున్నందున బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరనున్నారు. ఇక బాధితురాలు వాంగ్మూలాన్ని పలుమార్లు రికార్డు చేసిన నేపథ్యంలో బండి భగీరథ కస్టడీకి కోర్టు అనుమతి ఇస్తుందా లేక బెయిల్ మంజూరు చేస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అటు బండి భగీరథని కస్టడీకి అయితే కోరనున్నారు ఈ రోజు పోలీసులు. సో మరో పక్కన అటు బండి భగీరథ తరపు లాయర్లు కూడా బెయిల్ అడిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ రోజు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్ అఖిల, అయితే ఎన్నో ఉత్కంఠల నేపథ్యంలో కూడా ఇటు బండి భగీరథకు సంబంధించినటువంటి కేసు అయితే ఈ యొక్క పోక్సో కేసు అయితే కొనసాగుతుందని చెప్పాలి. అయితే ఇప్పటికే పోలీసుల గుప్పిట్లు అంటే పోలీసులకు సంబంధించినటువంటి ఇటు ఏదైతే బండి భగీరథ లొంగిపోయాడో తర్వాత ఏదైతే పరిణామాలు ఉన్నాయో వీటికి సంబంధించి ఇటు సుమారుగా 10 రోజుల పాటు కూడా బండి భగీరథను తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే ఈరోజు మేడ్చల్ కోర్టును అయితే ఆశ్రయించనున్నారు. ఎందుకంటే అప్పుడు ఏదైతే కేసుకు సంబంధించి ఇటు మైనర్ బాలిక తల్లి కంప్లైంట్లో పేర్కొన్నటువంటి ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే తన కూతురు పైన తను బండి భగీరథ్ ప్రవర్తించినటువంటి ప్రవర్తన కావచ్చు, దీనందరికీ కూడా ఆ ఫామ్ హౌస్కు సంబంధించినటువంటి ఇష్యూ కూడా కొంత లింకప్ అయింది. కాబట్టి అసలు ఎవరెవరు అక్కడికి వెళ్ళారు, లేకపోతే ఎంతమంది నిందితులు దీంట్లో ఉన్నారు అనేటువంటి దానిపైన కూడా పోలీసులు విచారణ జరిపించాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భగీరథ్ను తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా మేడ్చల్ కోర్టును అయితే ఇటు పేట్ బషీరాబాద్ పోలీసులు అయితే కోరనున్నారు. సుమారుగా 10 రోజుల పాటు కూడా బండి భగీరథ్ను తమకు కస్టడీకి ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు అయితే ఈరోజు పిటిషన్ను దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఇంకొక వైపు బండి భగీరథ్ పైన మరొక సెక్షన్ను కూడా పోలీసులు అయితే జోడించారు. ఇటు BNS సెక్షన్ 64(2)M కింద ఇటు మరొక సెక్షన్ను కూడా బండి భగీరథ్ పైన అయితే పోలీసులు జోడించారు. ఎందుకంటే ఇటు ఏదైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలిక పైన అనేక మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకే ఈ యొక్క సెక్షన్ పెడుతున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పుకొచ్చారు. అండ్ ముఖ్యంగా మరోవైపు బండి భగీరథ్ లాయర్లు కూడా భగీరథ్ ఆల్రెడీ స్వచ్ఛందంగా లొంగిపోయాడు, ఇది కేవలం ఒక రాజకీయ ప్రేరేపిత కుట్రకోణంగా దాగున్నటువంటి కేసు కాబట్టి భగీరథ్కు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఇటు భగీరథ్ తరపునటువంటి లాయర్లు కూడా ఈరోజు మేడ్చల్ కోర్టును అయితే ఆశ్రయించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇటు భగీరథ్కు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి అంశంగా అయితే ఉంది. కాబట్టి ఇటు ఈరోజు బెయిల్ మంజూరు అవుతుందా లేకపోతే కస్టడీకి భగీరథ్ను ఇస్తారా అన్నటువంటిది సర్వత్రా కొంత ఉత్కంఠగా అయితే కనిపిస్తూ ఉంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.